పవన్ కళ్యాణ్ విషయంలో అందరికీ తెలిసిందే. మొట్టమొదటగా ఆయన చెగువీర సిద్ధాంతాలతో వస్తున్నానని చెప్పడం, తర్వాత రైటిస్ట్గా మారడం, రైట్ వింగ్ హైందవం కోసం మారడం, సనాతన సైనికునిగా సనాతన బోర్డు స్థాపించాలని పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న ఎవరైతే జ్యోతిబాబు పూలే పేరు వాడుకొని రాజకీయం చేస్తున్నటువంటి కవితక్క నిన్న పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ కొట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వార్తలు వేటి న్యూస్లో కూడా వచ్చింది. అది ఏమని కొట్టిందంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆమె. తర్వాత అక్కేమంటా ఉన్నదంటే, చెగువీర సిద్ధాంతాలతో వచ్చిన వాళ్ళు ఈరోజు రైట్ వింగ్ సిద్ధాంతాలకు హిందువులకు సపోర్ట్గా ఎట్లా మాట్లాడతారో అని అడుగుతా ఉన్నారు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా అనుకోకుండా అయ్యిండు అనేది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏమన్నదంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా హిందీ నేర్చుకోవాలని చెప్పేసి ఈ ప్రజల మీద హిందీ రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. నాలుగో పాయింట్. ఐదవ పాయింట్ ఏమంటే, తమిళనాడు పోయి డిఎంకే అధినేత ఇప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కలిసి హిందీకి మద్దతు ఇవ్వబోమని చెప్తారంట. అది ఐదో పాయింట్. ఆరో పాయింట్ ఏంటంటే, దేశంలో ఉన్న ప్రజల మీద కాకుండా ప్రత్యేకంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజల మీద హిందీ నేర్చుకోవాలి అనే ప్రస్తావన తీసుకొస్తారు పవన్ కళ్యాణ్. ఆరో పాయింట్. అయితే సింపుల్గా 6 పాయింట్లు మాట్లాడుకున్నాం కదా అన్న. జ్యోతిరావు పూలే గురించి జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి దీక్ష చేసినటువంటి కవితక్క నిన్న ఒక ప్రెస్ మీట్ పెడితే, ప్రెస్ మీట్లో హిందీ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ చెగువీర సిద్ధాంతాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా హైందవం గురించి సనాతనం గురించి రైటిస్ట్గా ఎలా మాట్లాడతారో అని మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం ఇద్దాం మనం. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులే కానీ మనం సమాధానం ఇద్దాం. ఎందుకమ్మా, భారతదేశంలోని అతిపెద్ద హిందువు అయినటువంటి మీ నాన్నగారిని ఏ రోజైనా ఆపినవా? అతిపెద్ద హిందువుగా చెప్పుకున్నటువంటి మీ కేసీఆర్ గారికి అడ్డు చెప్పినవా? చెగువీర సిద్ధాంతాలతో ఉంటే, సెక్యులర్ భావంతో ఉంటే మీకు నచ్చుతుంది. హైందవం కోసం సనాతనం కోసం మాట్లాడేటువంటి వ్యక్తులు మీకు నచ్చరా? మీరు బతుకమ్మ చేస్తారు, మరి హిందువుల సాంప్రదాయమే కదా అది. మీరు రైటిస్టులా కాదు కదా, మీరు సెక్యులర్ కదా. మీరు కుంభమేళకు పోనీకి టైం ఉండదు, కానీ మీకు ఇఫ్తార్ విందులకు పోతారు కదా అమ్మ మీరు. అది సెక్యులర్ భావం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం గురించి మాట్లాడడం తప్పైపోయింది వీళ్ళకు. ఎస్, నేను అడుగుతా ఉన్న కవిత గారిని, హిందీ ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు నేర్చుకోవాలనేది నిజం. భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా హిందీ వచ్చి ఉంటే, కొంచెం వచ్చినా కూడా భారతదేశంలో ఎక్కడైనా బతకడా? మీరు హిందీ మాట్లాడకుండా ఉండగలుగుతారా? ఓ హిందీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఓ హిందీ అని చెప్పేసి డిఎంకే స్టాలిన్ పెట్టినటువంటి విషయంలో మీ అన్న పోయి ఇజ్జత్ తీసుకున్నాడు. ఆడ రేవంత్ రెడ్డి ఇజ్జత్ వేయలేడు మీ అన్నకు. హిందీ మాట్లాడొద్దు, హిందీని రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందీని రుద్దే ప్రయత్నం చేస్తే మరి మీరు హిందీ మాట్లాడకుండా ఉండగలుగుతారా భారతదేశంలో ఎక్కడైనా కానీ? ఢిల్లీ పోయినప్పుడు కానీ ఇలాంటి సందర్భాలలో మీరు ఉండగలుగుతారా అని అడుగుతా ఉన్నా. మాట్లాడకుండా ఉండగలుగుతారా? హిందీ నేర్చుకుంటే తప్పేమున్నది? హిందీ ఇప్పుడు కరెన్సీ నోట్ల మీద హిందీ ఉంటుంది. హిందీ ఉంటే మీరు వాడకుండా ఉంటారా? ఏమన్నా ఉండరు కదా. హిందీ ఉన్నటువంటి హిందీ పేరున్నటువంటి నోట్లనైతే వాడుకుంటారు, కానీ హిందీ నేర్చుకోమనడం తప్పైపోయింది పవన్ కళ్యాణ్ గారిని. అనుకోకుండా సీరియస్ పొలిటీషియన్ కాబట్టే ఆయన గతంలో ఓడిపోయినా కూడా 2014 కంటే ముందు
పార్టీ చెప్పినా తర్వాత సీరియస్ పాలిటిక్స్ చేసినా 2019లో ఆయన పోటీ చేయకు 2019లో ఆయన పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినా మళ్ళా సినిమాలు చేసుకుంటూ ఇదే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిండు పవన్ కళ్యాణ్ గారి మీద విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని కవిత గారిని అడుగుతా ఉన్నా నేను. పవన్ కళ్యాణ్ గారు తర్వాత 21 స్థానాలకు పోటీ చేస్తే 21 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి సభ్యులు అభ్యర్థులు. మరి మీరెందుకమ్మా 10 సంవత్సరాల పాటు అనుకోకుండా ముఖ్యమంత్రి అయి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా చూసినటువంటి కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిగా లేకుండా చేసి రాజకీయవేత్తగా చేసి అవును ఒకప్పుడు ఉద్యమ పార్టీ అని చెప్పినటువంటి మీ నాయన తర్వాత ఇది అవును బరాబర్ రాజకీయ పార్టీ అన్న రోజు ఏడికి పోయినావు కవితక్క. ఒక స్థానం గెలిచినటువంటి 2019లో ఒకటే స్థానం గెలిచింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయిర్రు. స్థాపించినటువంటి అభ్యర్థి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినా కట్టుదిట్టంగా పనిచేసిర్రు, పగడబందీగా పనిచేసిర్రు, ప్రజా సమస్యలపై పోరాడిర్రు. 21 స్థానానికి 21 స్థానం గెలిచిర్రు కవితక్క. మరి మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమం సమయంలో ఏదో బై మిస్టేక్లా గోల్డెన్ స్పూన్ అయినటువంటి మీరు గెలిచిర్రు. మరి 2019లో మొట్టమొదటిసారి పోటీ చేసినటువంటి అభ్యర్థి ధర్మపురి అరవింద్ మీద ఎందుకు ఓడిపోయారని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈసారి మీరు పోటీ చేయలేదని అడుగుతా ఉన్నా. ఓటమి భయం మీ కంఠంలో ఉన్నదా కవితక్క? సనాతనం గురించి మాట్లాడితే విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారిది విషయం సీరియస్ పొలిటీషియన్ కాదని చాలామంది మాట్లాడతాం. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలే మాట్లాడతారు, ప్రతిపక్ష పార్టీ అని వైసీపీ మాట్లాడతలేదు ఈరోజు. కవితక్క గారు మరి మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెట్టిందా ఏమో అర్థం కానటువంటి పరిస్థితి.